అబ్బా ఎంత పెద్దగా ఉంది చూడండి, సముద్రంలో ఉంటుంది చూడు పెద్ద రొయ్య, ఆ టైప్లో ఉందండి ఇది. సరిపోయింది. ఎండుమిర్చి వేస్తున్నా. ఇందులోకి నంచుకొని అడకండి. ఇగో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము కరివేపాకుతో రోటి పచ్చడి చేస్తున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఆయన చేత కరివేపాకుని ఇప్పుడు కోపించాలి చెట్టు ఎక్కించి. ఇది చిన్నప్పుడు నేను వేసిన చెట్టు, ఇది ఇప్పుడు ఇంత పెద్ద వృక్షం అయ్యింది. నేను పచ్చడి చేసాడు ఫ్రెండ్స్. మేము కరేపాకు అని వస్తే మా నాన్న మాత్రం మాకు అక్కడ మేము అక్కడ జరిగి మాట్లాడుకుంటా అంటే అక్కడికి వచ్చి స్మెల్, అందుకని ఏందబ్బా అని చూస్తారు. చూడండి మా నాన్న ఏం చేస్తున్నాడు. మన చెర్లేటి ఏది పైగా ఏదా పెద్ద రొయ్యలే కృప సైజు చూడా, కౌంటా ఎంత పెద్దగా ఉంది, కండ మీద ఉంది. ఇజ్రాయల్ ఏడుందా? రేపు బాధ మనం చర్చ చూసుకొని రేపు ఆదివారం, రేపు శనివారం. శనివారం రేపా అట్టయితే రేపు ఉదయాన్ని వెళ్ళిపోతాం ఇజ్రాయల్. కానీ ఇప్పుడు మొత్తం వచ్చిన మేము కూడా భాగం కలుసుకోవాలి కష్టపడి. ఈ లోపు మనం ఆగొద్దాం పాయా. మీ అమ్మ వచ్చింది చూడు, ఆమె కానీ ఎదురు చూస్తున్నాను దానికోసం. ఏంలే రేయి కోసం అంగడి బయటకు వచ్చేసిన వాసనకే. ఫ్రెండ్స్, అదైతే స్కాంబీ రొయ్య అంటే మా చెరులో దొరికే రొయ్య అనమాట. అది సైజు ఎంత ఉందండి, కేజీకి ఒక 5 పీసులే పడతాయి అంతే. అంత పెద్ద రొయ్య. కౌంటు 200 కౌంట్. 200 కౌంటా 5 కౌంట్ అంటారు కదా, తెలియదు ఆ కౌంట్లో అవి తెలియదు మాకు. కానీ కేజీకి 5 పీసులు పడతాయి అంతే. ముందు కరివేపాకు అయితే కోసేద్దాం. ఈలోపు రొయ్య అయితే కాలుతా ఉంటుంది, రెడీ అవుతా ఉంటుంది రా రొయ్య. ఆయన ఎట్ట తింటాను రోజు పడితే కొడాలలో నవ్వుతున్నాడు ఆయన. ఎట్ట చెట్టు ఎక్కుతుంది కాబట్టి జాంకాయలు కూడా చూసుకోసి. చెట్టు ఎక్కమందని చెప్పుకుంటే నేను ప్యాంట్ తెచ్చుకునేవాడిని. చెట్టు అన్నప్పటిక నువ్వు జాగ్రత్త పడే రావాలి. అది కింద ఉన్నాయి, కింద మంచాకు లేదు, పైనే ఉంది మంచాకు. పెట్టా గోసి పెట్టేలే, ఇబ్బంది లేదు. చెట్టు జాంకాయలు కూడా చూస్తున్నాను. పెద్దోళ్ళ అండర్ వైర్ ఇది, పెద్దోళ్ళ కాలం నాకు ఎందుకు వచ్చింది వీడియో. ఆకు మచ్చ ఉంది, మచ్చలే నాకు కొంచెం చిగుర్లు ఉంటాయి చూడు, కొంచెం ముదిరాటంగా అట్లాగా ఉంటుంది చూడు, అట్లాంటి ఆకు పోయి. ఈ పచ్చడి వాయిదా పచ్చడి, ఇది వాయిదా పచ్చడి ఎన్నోసార్లు యూట్యూబ్లో ఒకసారి కరివేపాకు పచ్చడి చూపించాలి నేను ఎట్లా చేస్తాననేదని ఎన్నోసార్లు తేవటం, ఏదో ఒక పని మీద వెళ్ళిపోవటం, మళ్ళీ వచ్చేటప్పుడు నేనంటే మామూలుగా ఇంట్లో చేసేయటం టైం లేక ఇలాగా వాయిదా మరీ లేత కొద్దిగా మచ్చలే నాకు కొంచెం కొంచెం ముదురుగా ఉంటుంది చూడు, అలాంటిది పోయి ఆకు వరకే చాలు. ఈ జామ చెట్టుకి అయితే ఒక చరిత్ర ఉందండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంట్లో తిట్టినప్పుడు, లేకంటే నాకు మనసులో ఏదైనా కష్టం అట్లాగ వచ్చినప్పుడు నేను వచ్చేసి జామ చెట్టు జాంకాయలు 4 పోయా బాధ లేకుండా ఉంటాయా. అమ్మలు ఏదో ఒకటి అనుకుండా ఉంటారు, మనం ఏదో ఒకటి చేస్తాము. అలాంటప్పుడు ఏదైనా కసిరినప్పుడు ఇంకా మనం బయట వెళ్ళి ఎవరికో చెప్పుకోలేదు. అప్పుడు చెట్టు కొంచెం చిన్న చెట్టు, కూర్చోడానికి కూడా కొంచెం అదిగా ఉంది కదా, అది కూర్చోడానికి కొంచెం బాగుండేది. బాగుండేది సరిపోద్దియా అది. జాంకాయలు కానీ కొయ్యా ఎక్కడేస్తాగో అక్కడ టబ్బుల్లా
సరే ఉండు నేను పట్టుకుంటా. ఫ్రెండ్స్ సరే చూడండి, కూర్చో. అబ్బా ఎంత పెద్దగా ఉంది చూడండి, సముద్రంలో ఉంటుంది చూడు పెద్ద రొయ్య, ఆ టైప్లో ఉందండి ఇది. సరిపోయింది. ఇప్పుడైతే ఇది మా మామ అయితే దీన్ని ఎందుకు కష్టపడి అంత జాగ్రత్తగా అంత నీట్గా ఎందుకు కాల్చాడంటే, ఇదిగోండి ఫ్రెండ్స్, బీరకాయ బజ్జీ అయితే రెడీ చేస్తాండ్రు. ఈ బీరకాయ బజ్జీలకి నంచుకున్నాడు అనమాట మా మామకి. ఇదే చూసారా ఎంత అందుకని దీని అయితే మనం తాగట్లేదు, పక్కన పెట్టేస్తున్నాము. ఇదే కదా పట్టినప్పుడు కాల్చుకోదు, చూస్తుంటే వదిలిపో. ఫ్రెండ్స్, కరివేపాకు పచ్చడి, కరివేపాకు టమోటా పచ్చడి నా పద్ధతిలో ఎలా చేస్తానండి వీడియోలో చూసేద్దాం. కల్లుప్పు, బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, ముందుగా ఎండుమిరపకాయలని వేయించుకుందాం. ఎండుమిరపకాయలతో పాటు కొద్దిగా ధనియాలు, జీలకర్ర అవి కూడా వేసేస్తున్నాం. ఎండుమిర్చి అయితే దోరగా వేగాయి, ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటున్నా. అదే నూనెలో టమాటా ఎర్రగడ్డని కట్ చేసి పెట్టుకున్నా, టమాటా ఎర్రగడ్డని కూడా వేసేస్తున్నా. టమాటాలు కొద్దిగా మగ్గాయి, కొద్దిగా మగ్గినప్పుడు కరివేపాకుని టమాటాలు అలా వేస్తాం. టమాటా ఎర్రగడ్డ కరివేపాకు కూడా బాగా వాడిపోయినాయి నూనెలోనే, ఇంకా తీసి పెట్టేసుకుంటా. కడిగి నానబెట్టుకున్న చింతపండుని ఎండుమిర్చి వేస్తున్నా. చింతపండు, ఎండుమిర్చి అయితే మెత్తగా దంచేసాను. ఇప్పుడు టమోటా, కరివేపాకు వేసి దంచుకుందాం. రుచికి సరిపడా
సరిపడా కల్లుప్పునైతే వేస్తున్నా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. ఇప్పుడు మన కృప చేసిన ఈ కరివేపాకు రోటీ పచ్చడి ఎలా ఉంటుందో చూసేద్దాం. కరివేపాకు టమాటా రోటీ పచ్చడి. కరివేపాకు కంటికి మంచిది, వెంట్రుకలకి మంచిది. మామూలుగా అయితే తిరగమతలేసి తీసి పక్కన పెడతాం. ఇట్లా తీసి పెట్టేదానికి అవకాశం ఉండదు, తినాలి. ఇందులోకి నంచుకొని అడకండి. చూడండి, ఆమ్లెట్ ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేసి చేసింది. ఏంది బుసలు వస్తున్నాయా? ఏంటి కారంగా ఉందా? పర్ఫెక్ట్గా చేసిందండి కృపా పద్ధతిలో. కరివేపాకు రోటీ పచ్చడి, అందులో ఆమ్లెట్ వేసి ఈరోజు వారికి సూపర్ అంటే మాటలు లేవు, అంత బాగా చేసింది. చాలా అంటే చాలా బాగుందబ్బా, చెప్పడానికి మాటలు రావట్లా, అంత టేస్టీగా ఉంది. నాకైతే ఇంకా తినాలనిపిస్తుంది, తర్వాత మాట్లాడచ్చని నీట్గా ఉందనమాట. ఇది ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటూ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.